గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మరో అప్రజాస్వామిక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కుట్రలు, అవినీతి బయటపడకుండా మీడియాపై ఆంక్షలు విధించే తీర్మానాన్ని ఆమోదించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియా ప్రతినిధులను వారానికి ఒకరోజే అనుమతించాలని నిర్ణయించింది. చిన్న పత్రికలు, యూట్యూబ్ ఛానళ్లను సాకుగా చూపించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జిహెచ్ఎంసీ ఇటీవల తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు ఇటు జోనల్ కమిషనర్ కార్యాలయాలతో పాటు అంతేకాకుండా సర్కిల్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో వాటన్నింటిలో కూడా మీడియాకు ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా రానివద్దంటూ కూడా తాజాగా స్టాండింగ్ కమిటీలో కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే ప్రధానంగా సమాచారం అయితే అందుతుంది. ఎందుకంటే ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవినీతిమయంగా మారిపోతా ఉన్నాయి. ఇటు జిహెచ్ఎంసీలో కూడా అక్రమాలు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మీడియాను లోపలికి రానివద్దంటూ ఖచ్చితంగా ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందులో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో బాబా ఫతీద్తో పాటు అంతేకాకుండా ఎటెన్ రెడ్డి, అంతేకాకుండా మొయినుద్దీన్ సంబంధించినటువంటి ముగ్గురు ఈ రెజల్యూషన్ ను కూడా పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఒకటి రెండు చిన్న పత్రికలతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వీటికి సంబంధించినటువంటి కొన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వారిగా చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వార్తలు వెలికి తీస్తా ఉన్నారు. వాళ్ళ అక్రమాల కారణంగా జోనల్ కమిషనర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారనే కోణంలో వాళ్ళు చెప్తున్నారు. కానీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అవినీతి పెరుగుతుంది, ప్రభుత్వంలో అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయి. దాన్ని బూచిగా చూపెట్టి ప్రధాన కార్యాలయంలోకి ఇటు మెయిన్ మీడియాను కూడా రానిచ్చేది లేదంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గత వారం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారుతున్న నిర్ణయం తీసుకుని తాజాగా ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి స్టాండింగ్ కమిటీలో కూడా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మీడియా ప్రతినిధులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రేపు ఉన్నటువంటి కమిషనర్ ను కూడా కలిసి దీనిపైన క్లారిటీ తీసుకోవాలని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ప్రభుత్వం అవినీతి బయటపడకుండా ఇటు జిహెచ్ఎంసీ లో జరుగుతున్నటువంటి అవినీతి బయటపడకుండా ఉండేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మీడియాకు ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఖచ్చితంగా అందులో జరిగేటువంటి అవినీతి పైన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ కూడా మీడియా ప్రతినిధులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. All right, Kiran, thank you for the updates.